శ్రోతలకు నమస్కారం. బివిఎస్ ప్రసాద్ గారు రచించినటువంటి విశ్వనాథం గారి కోడలు అనే చక్కటి కథని విందామండి. ఆయనకు షష్ఠి పూర్తి. ఆ సందర్భంగా రుద్రాభిషేకమో ఆయుష్ హోమమో చేయిద్దాం అని పిల్లల వినతి. అది సుతారము ఆయనకు ఇష్టం లేదు. అదే పిల్లలకు చెప్పాడు. వాళ్ళ పోరు పడలేక, ఒరేయ్ పిల్లలు, ఆ రోజు మీరంతా మా ఇంటికి రండి. ఒక్కొక్కరే కాదు, పిల్లా జెల్లా అందరూ రండి. కలివిడిగా అందరం ఆ రోజు కలిసే భోంచేద్దాం. పిల్లల ఆటపాటలతో ఇల్లంతా సందడిగా ఉంటే అదే పెద్ద పండుగ కదూ అన్నారు. షష్ఠి పూర్తి రానే వచ్చింది. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ వచ్చారు. అందరికీ విశ్వనాథం గారు బట్టలు పెట్టారు. ఏమండి, రేపు శుక్రవారం అయ్యింది. కనీసం ఇంటి చుట్టూ ఉన్న ముత్తైదువులను పిలిచి వాళ్లకు తాంబూలాలు ఇచ్చి పంపుతానండి అని విశ్వనాథం గారి శ్రీమతి అడిగింది. సరే అని అందుకు కావలసిన ఏర్పాట్లు అన్నీ ఘనంగానే చేశాడాయన రమ సహాయంతో. విశ్వనాథం గారింట ఆత్మీయత, అనురాగాల కలబోసిన మమతల పండగ ఆ రోజు. తృప్తిగా భోజన తాంబూలాలు అయ్యాయి. సాయంత్రం అవుతుంది. మమ్మల్ని ఐమాక్స్కి తీసుకెళ్ళమని పిల్లల గోల. విశ్వనాథం గారి పెద్దబ్బాయి ప్రసాద్, తమ్ముడు రవి మొత్తం పిల్లల్ని కాసేపు సరదాగా నెక్లెస్ రోడ్లో తిప్పి వస్తామని కార్లో తీసుకెళ్లారు. ప్రసాద్ కూతురు సంధ్య మాత్రం, నేను వెళ్ళనమ్మా, నీకు సహాయం చేస్తానంది వాళ్ళమ్మ రమతో. సత్యవతి, భానుమతి, రమాదేవి ఆడపడుచులు. వాళ్ళిద్దరూ, సంధ్య నువ్వు వెళ్ళవే పిల్లలందరితో అన్నా వినలేదు. పేరంటాలంటే నాకు ఇష్టం అత్తయ్యలు, పట్టుపరికిని కట్టుకోవద్దు అంది సొట్టలు పోతున్న బుగ్గలతో. ప్రసాద్, రవి, సత్య, భాను విశ్వనాథం గారి సంతానం. అందరివి మంచి చదువులు, ఉద్యోగాలును. ప్రసాద్ ఏకంగా ఓ మందుల కంపెనీ యజమాని. ప్రసాద్ భార్య రమ, రెండో కొడుకు రవి. రవి భార్య ఇద్దరూ డాక్టర్లు. సత్య, ఆమె భర్త ఇద్దరూ కంప్యూటర్ ఇంజనీర్లే. భానుమతి, ఆమె భర్త ఇద్దరూ కూడా. విశ్వనాథం కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు అందరూ హైదరాబాద్లోనే ఉంటారు. అది విశ్వనాథం గారి అదృష్టం అంటే. విశ్వనాథం గారింట్లో పేరంటం అంటే మాటలా? 25 ఏళ్లుగా అదే ఇంట్లో నివాసమాయే. ఆయన పిల్లల చదువుల నుండి వాళ్ళ పిల్లల పురుళ్ళు కూడా ఆ ఇంట్లోనే. ఆ కాలనీలో తెలియని వారుండరు. ఎవరినీ విడవలేదు. భాను, సత్య అయితే ఏకంగా వాళ్ళ స్నేహితురాలనందరినీ కూడా పిలిచేశారు ఇదే సందర్భంగా. ఇక సందడే సందడి. వచ్చిన వాళ్ళనందరినీ పలకరించటం, చల్లటి పానీయాలు, వండిన పలహారాలు పెట్టడం, తాంబూలాలు ఇవ్వడం అన్నీ రమే చూసుకుంటుంది. సంధ్య వాళ్ళమ్మకి కాస్త ఉడతా సాయం చేస్తుంది. ఆడపడుచులు ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు. వాళ్ళకేం ఎక్కువగా పనులు చెప్పకమ్మా, ముందే హెచ్చరించింది అత్తగారు. రమ కాస్త కోరగా చూసింది. వాళ్ళు నా వయస్కులేగా అని దాని భావం. వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వారమంతా అలసిపోయి ఉంటారు. వెనకేసుకొచ్చింది ఆ పిల్లల కన్న తల్లి. పెద్ద కోడలు రమకే పనులన్నీ. చిన్న కోడలు డాక్టరమ్మ అయ్యే. రోగం రొస్టు వస్తే వైద్యం చేసేది ఆమె కనుక ఆమెకు ఏది చెప్పే పనే లేదు. విశ్వనాథం గారి వద్ద చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు చాలామందే ఉన్నారు ఆ బజారులో. వారిలో కొందరు జంటలుగా కూడా విచ్చేశారు. విశ్వనాథం గారింటికి ద్వారానికి అరటి చెట్లు ఇటూ అటూ కట్టారు. మామిడి తోరణాలతో అలంకరించారు. ఆ ఇంటి ముందు వేసిన చలువ పందిరికి కొబ్బరి మట్టలు కట్టారు. చెప్పొద్దు, ఆ సాయంత్రం వారింట తెలుగుదనం వెలిగిపోయిందంటే నమ్మండి. విశ్వనాథం గారు తెల్లటి లాల్చీ పంచే కండువాలతో అచ్చు సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో అక్కినేనిలా నిండుగా ఉన్నారు. రమలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. నీలికంఠం రంగు పట్టుచీరలో అచ్చరలా ఉంది. సత్యవతి స్నేహితురాళ్ళకి
సహోద్యోగులకి రమను పరిచయం చేసింది. మా వదిన రమ అని. ఆమె స్నేహితురాళ్ళు అందరూ హైటెక్ సిటీలో పనిచేసేవాళ్ళు. అందరూ ఓకే ఓకే మీరేం చేస్తున్నారు అని అడిగారు. చేతిలో ఉన్న పళ్ళెం పక్కన పెడుతూ నేను హౌస్ వైఫ్ చెప్పింది రమ. వాళ్ళు పేలవంగా ఇంతేనా అన్నట్లుగా హేళనగా నవ్వి ముందుకెళ్లారు. రమ ఇంటి పట్టునే ఉంటుంది. తన భర్తకు, పిల్లలకు, అత్తామామలకు అందరికీ కావలసినవి సమకూరుస్తుంది. ఉద్యోగం చేయకపోవటం ఈ రోజుల్లో తప్పైనట్లు చూస్తున్నారేమిటో. రమ మనసు నొచ్చుకొనింది. విశ్వనాథం గారు పిలిచి పనేదో చెబితే అటుగా వెళ్ళిపోయింది. ఇంతలో మనవళ్ళు మనవరాళ్ళు వచ్చేశారు. వాళ్ళకి కొబ్బరి ఆకుతో పిప్పి శబ్దం చేసే బూరలు ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నారు తాతగారు. అదో పాతకాలం విద్య. పిల్లలు భలే ఆనందిస్తున్నారు. భానుమతి చాలా కాలం తర్వాత స్నేహితురాలందరినీ ఒక్కసారిగా కలవటం ఇదే. భాను స్నేహితురాళ్ళు సత్యను చూసి చాలా రోజులే అయ్యింది. సత్యని మిగిలిన కుటుంబ సభ్యులను అందరినీ పరిచయం చేస్తుంది. రమను పరిచయం చేసింది భాను. మా పెద్ద వదిన రమ, ప్రసాద్ అన్నయ్య భార్య చెప్పసాగింది. ఓహో అలాగా, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు అడిగారు. అందులో కొందరికి హౌస్ వైఫ్ అని, హోమ్ మేకర్ అని చెప్పింది. చెప్పడానికి ఇబ్బంది పడింది రమ. ఒకరికైతే సరే, నలుగురు ఒకేసారి అడగటం, వెనువెంటనే అదే సమాధానం చెప్పాల్సి వచ్చేసరికి ఆమెలో అంతకుముందు ఎన్నడూ లేని వెలితి తోచింది. నేను ఉద్యోగం చేయకపోవడం ఏదో తప్పుగా చూస్తున్నారేమిటి? ఉద్యోగం ఏమైనా స్త్రీ లక్షణమా? అంతే. ఆమెకే తెలియకుండా కొలుకుల్లో నీళ్లు చేరటం మొదలైంది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది జీన్సు షర్టులు వేసుకున్న వాళ్ళున్నారు. అంత దూరం నుంచి గమనిస్తున్న విశ్వనాథం గారు అక్కడికి చేరుకున్నారు. అందరికీ సగర్వంగా రమని మళ్ళీ పరిచయం చేశారు. ఆమెను చేరువగా తీసుకొని ఆశీర్వదిస్తూ, ఈమె నా కోడలు రమ. ఎంటెక్లో బంగారు పతకం సాధించింది. సొంత వ్యాపారంలో తన భర్త నిత్యం తలా మునకలై ఉండటం చేత ఇంటి బాధ్యతలు, అతని బాధ్యతలు, వాళ్ళ పిల్లల శ్రేయస్సు, మా సంక్షేమం అన్నీ స్వీకరించి సమర్థవంతంగా ఆనందంగా నిర్వర్తిస్తుంది. ఈ మాట చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. రమ వైపు చూస్తూ, అమ్మా రమా, నువ్వు ఇక ఎప్పుడు ఎవరికి హౌస్ వైఫ్ని అని, హోమ్ మేకర్ అని చెప్పకు. ఆ పరాయి భాష పదాలు, వాళ్ళ భేషజాలు మనకు దేనికి? గృహిణి అని, గృహలక్ష్మి అని సగర్వంగా చెప్పు. నీవు నిర్వర్తిస్తున్న ఈ విధులేవి వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల కంటే చిన్నదే కాదు. ఇదే అన్నిటికంటే పవిత్రమైనది, ప్రాముఖ్యమైనది అని చెప్పి వెళ్ళిపోయారు విశ్వనాథం. రమ కళ్ళల్లో సుడులు తిరిగిపోయిన కన్నీళ్లు వెనక్కి వెళ్ళిపోయాయి. ఆమె చెక్కిళ్లపై విరిసిన ఆనందపు దొంతరల మాటున. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.